మొన్న ఈ మధ్య కర్ణాటకలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ కొన్ని రెస్టారెంట్స్ మీద రైడ్ చేసినప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ని నోటీస్ చేయడం జరిగింది. అదేంటంటే ఈ రెస్టారెంట్స్లో ఇడ్లీ తయారు చేసేటప్పుడు ఒక పల్చటి ప్లాస్టిక్ షీట్ వాడుతున్నారంట. ఇది చాలా కంఫర్టబుల్గా అనిపించవచ్చు, కానీ ఇది మీ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. ప్లాస్టిక్ స్టీమ్ కుక్కర్లో వేడి చేయబడినప్పుడు బిస్ఫెనాల్ ఏ, థాలేట్స్ వంటి హానికరమైన కెమికల్స్ని మన ఆహారంలోకి విడుదల చేస్తుంది. ఆ కెమికల్స్కి లాంగ్ టర్మ్ ఎక్స్పోజర్ కనుక ఉన్నట్టయితే డయాబెటీసు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మరియు క్యాన్సర్లు కూడా దారితీయవచ్చు. అందుకే మన హెల్దీ ఇడ్లీ తయారు చేసుకునేటప్పుడు ప్లాస్టిక్ షీట్ బదులుగా శుభ్రమైన క్లాత్ లేదా బనానా లీవ్స్ వంటి సాంప్రదాయ పద్ధతులు ఉపయోగించినట్టయితే చాలా సురక్షితంగా ఉంటుంది. అలాగే మీరు ఎప్పుడైనా కానీ ఫుడ్ కనుక హోమ్ డెలివరీకి ఆర్డర్ చేసినట్టయితే అందరూ కూడా ఈ ప్లాస్టిక్ కంటైనర్లోనే ఆ ఫుడ్ సర్వ్ చేయబడుతుంది. ఆ హాట్ ఫుడ్ ప్లాస్టిక్ కంటైనర్లో పెట్టినప్పుడు అనేక రకాలైన కెమికల్స్, బిలియన్స్ ఆఫ్ మైక్రో నానో ప్లాస్టిక్ పార్టికల్స్ ఫుడ్లోకి చేరుకొని మన బాడీలో అబ్జార్బ్ చేయబడి ఇంపార్టెంట్ వైటల్ ఆర్గన్స్కి చేరుకుంటాయి. తద్వారా అనేక రకాలైన ఆరోగ్య సమస్యలకి దారితీస్తాయి. అందుకే చక్కగా మన ఇంట్లోనే మన ఫుడ్ తయారు చేసుకోవడం చాలా మంచిది.